బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దర్శనానికి రాజధాని రైతులు కాలినడకన బయలుదేరారు. మందడం నుంచి ఇంద్రకీలాద్రికి పాదయాత్రగా బయలుదేరారు. అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు మొక్కులు చెల్లించుకునేందుకు రైతులు కాలినడకన మందడం నుంచి ఇంద్రకీలాద్రికి పయనమయ్యారు. మహిళా రైతులు దుర్గమ్మ వారికి చీర సారె సమర్పించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ బిందు, చెప్పండి. రైట్ గగన్, అమరావతి చట్టబద్ధమైన బిల్ పాస్ అయిన తర్వాత అమరావతి రాష్ట్ర రాజధానిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అయితే ప్రకటించారు. ఈ నేపథ్యంలో అందరూ రాష్ట్ర ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అమరావతి రైతులైతే అత్యంత ఆనందభరితమయ్యారు. ఎందుకంటే అమరావతి కోసం వారి యొక్క భూముల్ని దానం చేసి వారు చాలా అవస్థలు పడ్డారనుకుని చెప్పుకోవచ్చు. గత 5 సంవత్సరాల్లో వారు ఎదుర్కొన్న కష్టాలన్నీ కూడా ఒక్కసారి పోయాయని కూడా చెప్తున్నారు. అయితే అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత దుర్గమ్మ వారిని, అంటే అమ్మవారి దేవస్థానానికి, ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానానికి వచ్చి వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారికి సారెలు కూడా పెడుతున్నారు అందరూ ఫార్మర్స్ అందరూ కలిసి. ఎందుకంటే అప్పట్లో గత 5 సంవత్సరాల్లో ఏదైతే జరిగిందో వారికి అవమానాలు అవన్నీ కూడా అమ్మవారి దేవస్థానానికి వచ్చి దర్శనం చేసుకోవడానికి కూడా వీలు లేకుండా కూడా వారు గత ప్రభుత్వంలో చేశారని చెప్పుకోవచ్చు. లాఠీ చార్జీలు చేశారు చిన్నపిల్లల మీద, పెద్దవాళ్ళ మీద, రైతులను కూడా చూడకుండా అత్యంత క్రూరాతి క్రూరంగా అయితే వారిని అప్పట్లో లాఠీ చార్జీలు చేశారు. అయితే అవన్నీ సంఖ్యలు వీడాయి. మాకు కూడా ఇప్పుడు స్వతంత్రం వచ్చింది, మా భూములకి అప్పుడు ఒక హక్కు అనేది వచ్చింది, ఒక గుర్తింపు అనేది వచ్చిందని కూడా చెప్తున్నారు. ఇప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమరావతిగా రాజధానిగా ప్రకటించారు. ఇది మార్చే హక్కు ఎవరికీ లేదని కూడా వారు ప్రకటించారు. కాలినడకన, అంటే ప్రకాశం బ్యారేజ్ మీద నుండి కాలినడకన అమ్మవారి దేవస్థానానికి అయితే సారెలు పట్టుకొని ఆలయ చైర్మన్ బొర్రా గాంధీతో కలిసి కూడా వారు అమ్మవారి దేవస్థానానికి వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది గగన్. బిందు, మనం చూసినట్లయితే అంటే గత ప్రభుత్వ హయాంలో అనేక సార్లు రైతులు తమ గోడు వెల్లబుచ్చుకున్నారు. బట్ అప్పుడు మాత్రం సరైన సమాధానం రాలేదు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా రాజధాని అమరావతి అని అనౌన్స్ చేసినప్పుడు అసలు రైతులు ఏ విధంగా హర్షం వ్యక్తం చేశారు? రైట్ గగన్, గత ప్రభుత్వంలో చూసుకుంటే వీరు పడిన కష్టాలు అయితే ఇన్ని కావని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ వారు ఆనందంతో అయితే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో పడిన కష్టాలన్నీ కూడా ఎప్పుడైతే రాజధానుల విషయం వచ్చిందో, ఒక రాజధాని కాదు ఆంధ్రప్రదేశ్ కి 3 రాజధానులని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అప్పటి నుండి వారి మనసులో ఆందోళన కలిగింది. ఎందుకంటే రాజధాని అభివృద్ధికి, సంక్షేమానికి భూములు ఇవ్వడమే కాకుండా, అంటే వాళ్ళు ఫైట్ చేయడమే కాకుండా చాలా ఉద్యమాలు కూడా చేశారు. అప్పటి నుండి రాజధానిలో ఎండనక వాననక కూర్చొని ధర్నాలు కూడా చేసిన నేపథ్యం కనిపించింది మనకి అప్పట్లో. అయితే అవన్నీ ఇప్పుడు వీడాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమ్మవారి దేవస్థానానికి వచ్చి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకా అమ్మవారి దేవస్థానానికి రావడం చాలా వరకు ఆనందం వ్యక్తం చేశారు. ఎందుకంటే అప్పట్లో గుడికి రావాలన్నా కూడా ఇదే విధంగా ధర్నాలు ఇవన్నీ చేసి గుడికి రాకుండా కూడా రైతుల్ని, మహిళల్ని ఆపిన నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పుడైతే వారికి రాజధాని ప్రకటించిన తర్వాత హర్షం వ్యక్తం చేస్తూ కూడా దేవస్థానానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు కదా. రైట్ బిందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.